నా పేరు శేఖర్. లుక్ ఎట్ క్లైమేట్ ఛానల్కి తిరిగి స్వాగతం. నా ఛానల్ని మొట్టమొదటిసారిగా మీరు విచ్చేసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియోలో మనం 2 తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితుల గురించి తెలుసుకుందాం. అదేవిధంగా రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయో కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనం శీతాకాలంలో కొనసాగుతున్నాం. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే విపరీతమైన మంచు కురుస్తుంది అని నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలా ప్రాంతాల్లోని దట్టమైన మంచు కమ్ముకొని ఉండడం మనం గమనించవచ్చు. అయితే శీతాకాలం కాబట్టి పెద్దగా వర్షాలు ఉండవు కనుక దాన్ని ఆధారంగా చేసుకొని మీకు నేను అప్డేట్ ఇన్ఫర్మేషను ఇవ్వడం జరుగుతుంది. మనం ఇక్కడ బంగాళాఖాతంలో మరియు అరేబియా సముద్రంలో శాటిలైట్ చిత్రాలు చూసినట్లయితే ఎక్కడా కూడా ఎటువంటి అలజడి, దట్ మీన్స్ మేఘాలు కమ్ముకోవడం కానీ, అదేవిధంగా అల్పపీడనాలు ఏర్పడడం కానీ, వాయుగుండాలు లేకుండా ప్రస్తుతానికైతే ప్రశాంతంగా ఉంది. అయితే రానున్న శుక్రవారం నుంచి అల్పపీడనము అనేది ఏర్పడే అవకాశం ఉంది. దానివల్ల ఆ ఆకాశం అంతా కూడా మేఘావృతమై ఎండ అంత ఎక్కువగా లేకుండా ఉండనట్టుగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో పూర్తి పొడి వాతావరణం ప్రస్తుతానికైతే మనకి కొనసాగుతుంది. రానున్న 10-15 రోజుల్లో ఇది ఈ విధంగానే ఉంటుంది. అయితే ఈ అల్పపీడనం వల్ల ఏమైనా కొంత మార్పులు చెంది చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉంది. అది కూడా శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 3 రోజులు ఈ అల్పపీడనము ప్రభావం అనేది మనకి కనిపించే అవకాశం స్పష్టంగా ఉంది. వర్షాలు చూస్తే చెదురుమదురు వర్షాలు ఒరిస్సా, బెంగాల్ రాష్ట్రాల వైపు ఉంటాయి కానీ భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లోని ఎక్కడ కూడా ప్రస్తుతానికైతే లేవు. అదేవిధంగా రాత్రి మరియు పగలు ఉష్ణోగ్రతలు మనం గమనిస్తే చలి కొంత తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఎండల తీవ్రత పెరుగుతుంది కొద్దిగా. ఈ తీవ్రమైన చలి అనేది ఉండదు కానీ మంచు మాత్రం కురుస్తుంది. మంచు ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రస్తుతానికి మనం అప్డేట్ కింద మనం గమనించాలి. అయితే ఈ చలి ఉండదు, మంచు ఎక్కువగా ఉంటుంది అని అన్నాను కానీ ఇప్పుడు మనం తీసుకుంటే వైజాగ్, ఏజెన్సీ ఏరియాలు, పాడేరు, లంబసింగి ఇట్లాంటి ఏరియాల్లో మంచుతో కూడినటువంటి చలి ఎక్కువగా ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అదేవిధంగా చిత్తూరు, ఇంచుమించుగా తిరుపతి, ఈ ఏజెన్సీ కొండ ప్రాంతాలు ఎలాగా ఎక్కడైతే ఉన్నాయో వాటి దగ్గర కూడా ఈ చలి మంచు తీవ్రత ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు చూసుకుంటే చాలా ప్రాంతాల్లో బాగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. అంటే ఎండల తీవ్రత పెరుగుతుంది. అదేవిధంగా ముందుగా మనకి ఎప్పుడైనా ఎండల తీవ్రత గురించి చెప్పుకుంటే మనం రాయలసీమ ప్రాంతాన్ని ముందు పరిగణిస్తాం. ఈ రాయలసీమ ప్రాంతాల్లో ప్రస్తుతం మనకి 30 నుండి 35 టెంపరేచర్ కొనసాగే అవకాశం ఉంది. అదేవిధంగా మన కోస్తా జిల్లాల్లో చూసుకుంటే 30 నుండి 32, 33 ఈ మధ్య ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సమ్మర్ ప్రభావం మనకి రానున్న రోజుల్లో ఎక్కువగా ఉండబోతుంది. అది మనకి ఈ నెల అంటే ఫిబ్రవరి నెలాఖరు నుంచే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఇక మార్చి నెలలోకి మనం ప్రవేశించితే సడన్గా అన్నమాట అప్పటికప్పుడు థండర్ స్టోమ్స్, అంటే ఎక్కువగా ఈ థండర్ స్టోమ్స్ వస్తాయి. థండర్ స్టోమ్స్ అంటే మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు అన్నమాట. ఇవి మాత్రమే అప్పుడప్పుడు మనకి కనిపించే అవకాశం ఉంది. అంతకుమించి వాతావరణంలో పెద్ద మార్పులు అనేవి ప్రస్తుతానికైతే లేవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చివరి వరకు వీడియో చూసుంటారని ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.